తెలుసా నీకు? అందుకే నీకు వచ్చే సకల సమస్యలు నీలో నీ విశ్వాసానికి నీకు ఎదురయ్యేటువంటి నానావిధ శోధనలు ఉన్నాయే, అవి ఎందుకు అనుకున్నావు? నీలో ఆ పర్సంటేజ్ పెంచడానికి. నేను కాదు, యాకోబు అన్న చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడనా. నా సహోదరులారా, మీ విశ్వాసం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అదేమ్మా, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వాడు. ఇప్పుడు ఓర్పు సహనం నాకు ఎక్కువ కావాలన్నా, యేసయ్యతో పోల్చుకుంటే అసలు ఏందన్నా, నేను ఆయన టాప్లో ఉంటే నేనే బాటంలో ఉన్నాను, నేను కూడా ఒక రేంజ్లో వెళ్ళాలన్నా అనుందా? లేదా బాటంలోనే ఉంటారా, కిందనే ఉంటారా? టాగమని వెళ్ళాలి కదా. ఎంతమందికి ఉంది ఆశ? ఓర్పు సహనం వాటి పర్సంటేజ్లో నేను కూడా డెవలప్ కావాలి. సరిగ్గా చేతులు ఎత్తండి, ఓకేనా? అట్లయితే మీకు నానావిధ శోధనలు కలగాలంట. ఇప్పుడు మీ సమాధానం నాకు తెలుసు. కొత్తగా కలిగేది ఏముంది, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నావాలి అంట. దేవునికి స్తోత్రం. కొత్తగా కలిగేది లేదన్న, ఆల్రెడీ తట్టెడిని ఎత్తినేసుకోండి మొత్తం. మరి ఎందుకంటే ఇది ఒక ఆన్సరు. ఓర్పు సహనాలు నీలో నాలో పెంపొందించడానికి నానావిధ శోధనలు మనకి తారసపడతాయి. అవి నీకు తెలియకుండానే నీలో ఓర్పును సహనాన్ని పెంపొందిస్తాయి. వేరే రూట్ లేదురా తల్లి, వేరే రూట్ లేదమ్మా. కాల్షియం అయితే నేనే ఇద్దును కోడిగుడ్లు, బ్లడ్ పర్సంటేజ్ అయితే ఆ టానిక్లో అయ్యేదో నేనే తెప్పించిద్దును. ఇక్కడ ఇది ఓర్పు సహనాల పర్సంటేజ్ కాబట్టి, అది కోల్పోతే మనం దేవుని పనికి పనికిరాం. కాబట్టి మనం దేవుని చేతులు ఇక్కడ అక్కడ కూడా వాడబడాలంటే మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు సహనాలు. గనుక నువ్వు వద్దన్నా ఊరుకోడమ్మా. మరి దేవుడిని వేడుకున్నాం కదా, చేశారుగా, నాకు కావాలి ప్రభు అని. ఖచ్చితంగా ఆయన నీకు ఓర్పు ఎట్టుంటుందో చూపిస్తాడు, సహనం ఎట్టుంటుందో. చల్చబడకపోర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, తున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, పడకపోతే శిల్పం కాదు, యేసు రూపు రాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే ఓర్పు నీకు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. దాన్ని బట్టే కొన్ని రాణిస్తాడట. నువ్వు కూర్చొని ఎందుకునైనా నాకు ఈ బాధలన్నీ ఎన్నోసార్లు అడుగుంటావు దేవుడికి. అడిగిన ప్రతిసారి ఆన్సర్ ఇదే. కొన్ని మూలకాలు నీలో తగ్గినాయి తల్లి, వాటిని లెవెల్ చేయడానికి అంటాడు. ఏంటి ప్రభు అంటే, ఓర్పు సహనాల పర్సంటేజ్ వెరీ లోలో ఉందాం, చాలా డౌన్లో ఉంది. అందుకని నేను దాన్ని కొంచెం రేజ్ చేయడానికి కొంచెం పంపిస్తున్నాను. కొన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు, అందరికి ఒకే టైపు ఉండవు.